ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 181వ భాగం. నేను చేస్తాలే అరవింద్ అంటున్నా తన మాటలేవి పట్టించుకోకుండా, నిన్నేమైనా నేను కొత్తగా చూస్తున్నానా అంటూ తన నుదుటిని ఢీకొట్టి షవర్ కింద నిలబెట్టి ఒక్కొక్కటిగా తన ఒంటి మీద బట్టలను తీస్తుంటే తెలియకుండానే సిగ్గు ముంచుకురాగా కళ్ళు మూసుకుని తలుంచుకుంది నేత్ర. సిగ్గులొడుతున్న నిశ్చలి అందాన్ని చూస్తూ ఆమెను పూర్తిగా వివస్త్రగా మార్చి అణువణువు తాకుతూ స్నానం చేయిస్తుంటే తనువంతా తీయని తమకంతో గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది నేత్రకి. చాలా రోజుల తర్వాత ఆమెను నగ్నంగా చూస్తున్న అతడిలో సైతం కోరికలు జడివానలా వెళ్లివిరుస్తుంటే ఆర్తిగా ఆమెను చుట్టుకునేవాడు కాస్త ఎత్తుగా కనిపిస్తున్న 5 నెలల గర్భాన్ని చూడగానే నవ్వుకుని కష్టంగా వాటికి ఆనకట్ట వేసి నెమ్మదిగా ఆమె కడుపుని సవరిస్తుంటే అప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచింది నేత్ర. రెప్పవాల్చకుండా తన కడుపు వైపే చూస్తున్న అతన్ని చూసి, ఏంటలా చూస్తున్నావు? లోపల వీడెలా ఉన్నాడా అని. ఎలా ఉంటాడు? నీ కొడుకు కదా, ఫుల్ యాటిట్యూడ్తో కాలు మీద కాలేసుకొని బొజ్జోనుంటాడు అంటుంటే, నీకు మరీ వెటకారం ఎక్కువైంది కదా అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. ఇంకా ఎంతసేపు స్నానం చేయిస్తావు? నీ ముందు ఇలా ఉండాలంటే ఏదోలా ఉంది. తనని పైనుండి కింద వరకు చూస్తూ, నాకు కూడా నిన్ను చూస్తుంటే చాలా కష్టంగా ఉంది అంటూనే ఆమెను 2 చేతులతో చుట్టేశాడు. చాలా రోజుల తర్వాత పొందుతున్న మగడి స్పర్శకి తనువంతా తీయని దాహంతో రేగుతుంటే తనే ముందడుగు వేసి ఆర్తిగా అతని పెదవులందుకుంది నేత్ర. చిరుముద్దుగా మొదలైన ముద్దు కాస్త కొద్ది కొద్దిగా ముందుకు పోతూ ఇద్దరిలోనూ వేడి రాజేస్తుంది. లవ్ యూ నేత్ర, లవ్ యూ సో మచ్ అంటూనే ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని ముఖమంతా ముద్దులు పెడుతుంటే అతడి మెడ పట్టుకుని దగ్గరికి లాక్కుని లవ్ యూ టూ అరవింద్ అంటూ అతని వీపుని చుట్టేసి తనలోకి అదుముకుంది నేత్ర. ఇద్దరిలోని చేంజ్ అవుతున్న మూడ్ని గట్టిగా కళ్ళు మూసుకుని కంట్రోల్లోకి తెచ్చుకుంటూ హ్యాంగ్ చేసిన టవల్ని ఆమె ఒంటికి చుట్టి, కంట్రోల్ నేత్ర, ఇప్పుడు కాదు అంటూనే ఆమెను 2 చేతులతో పసిపిల్లలా ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చి లేవబోయాడు. అతను లేవకుండా తన మెడ పట్టుకుని దగ్గరికి లాక్కుంది నేత్ర. ఏమైంది? నీకు తెలుసా, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయంట. అందులో ఇది కూడా ఒకటి. నిజమే, కానీ దానికోసం మన బేబీని నేను రిస్క్లో పెట్టలేను. నవ్వుతూ, నేను డాక్టర్తో మాట్లాడాను, నా హెల్త్ ఇప్పుడు స్టబుల్గా ఉంది, జెంటిల్గా ట్రై చేస్తే ప్రాబ్లం ఏమీ లేదని చెప్పింది అంటూ సిగ్గుపడుతూ తలంచుకుంది నేత్ర. తన నుదుటిని ఢీకొట్టి, నేను ఆల్రెడీ దీని గురించి డాక్టర్తో డిస్కస్ చేశాలే అనగానే ఆశ్చర్యంగా, అవునా అంది నేత్ర. హా, మరెందుకు నన్ను దూరం పెడుతున్నావు? ఏమో, రిస్క్ అనిపించింది. అతన్ని పూర్తిగా తన మీదకి లాక్కుంటే తన కడుపు మీద వెయిట్ పడకుండా బ్యాలెన్స్ చేసుకున్నాడు అరవింద్. నా మీద నీకు ఎంత ప్రేముందో ఇలాంటి టైంలోనే కదా తెలిసేది అంటూ కొంటెగా నవ్వుతుంటే ఆమె మెడ మీద పెదవులతో రాస్తూ, నీ మీద నా ప్రేమేంటో నీకు తెలీదా అంటూనే తన కిందకి బెండై ఆమెను తన మీదకి లాక్కున్నాడు. జారిపోతున్న టవల్ని పైకి లాక్కుంటూ, తెలుసు కానీ ఈ టైంలో ఎంత ప్రేమ చూపిస్తావో తెలుసుకోవాలిగా. అవునా, అయితే తెలుసుకో అంటూనే ఆమె పెదవులు అందుకున్నాడు అరవింద్. 4 పెదవులు ఒక్కటిగా మారి నువ్వా నేనా అంటూ చేస్తున్న అధరయుద్ధంలో ఒకరు ఓడుతూ మరొకరు గెలుస్తూ ఓడేవాళ్ళని గెలిపించుకుంటూ తనువుల సంగమానికి నాంది పలుకుతుంటే ఆమె ఒంటి మీద టవల్ నేలకు చేరిపోగా అతన్నే ఆచ్ఛాదనగా మార్చుకుంది నేత్ర. తన కడుపు మీద ఎటువంటి వెయిట్ పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె పొందాలనుకున్న ప్రేమని, తనకు కావాలనుకున్న ప్రేమని కలిపి తనకు అందిస్తున్నాడు అరవింద్. కౌగిళ్ళ ఉక్కపోతలకి ఏసీ సైతం సరిపోకుంటే అతడి ఒంటి మీద వలువులు ఒక్కొక్కటిగా వేరుకాగా అప్పటికే కోరికల కొలిమిలో కారిపోతున్న శరీరాన్ని సాంత్వనపరచడానికి ఆఖరి ఘట్టానికి తెర్తింపుతూ ఒక్క క్షణం ఆగాడతను. ప్రాబ్లం ఏం లేదుగా? లేదన్నట్టు తలుపుతూ అతన్ని ఆమెలోకి అదుముకుంటే ఆమె గుండెల మీద పెదవులతో రాస్తూనే, ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు అంటూ పూర్తిగా ఆమెలో కలిసిపోతున్న క్షణాన ఇన్నాళ్లుగా కొద్ది కొద్దిగా ఇద్దరి మధ్య ఉన్న దూరం కాస్త చెరిపిపోగా ఇష్టంగా అతడిలో ఐక్యమవుతున్న నేత్ర కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది. బెడ్లైట్ వెలుగులో అతడి చేతి మీద పడుతున్న ఆమె కన్నీటికి కంగారుగా తన నుండి దూరం జరిగిన అరవింద్, ఏయ్ ఏమైంది, బానే ఉన్నావా అని టెన్షన్గా అడిగాడు. ఇష్టంగా అతడి ఫేస్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నేను బానే ఉన్నాను, మరీ కన్నీళ్ళేంటి, పెయిన్గా ఏమైనా ఉందా? లేదన్నట్టు తలూపి, ఇన్ని రోజులు నన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నువ్వేంటో, నువ్వెందుకు ఇలా తయారయ్యావో తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి చేసినా మన జీవితం ఇంకా అందంగా ఉండేదేమో. మొదటి రాత్రి బాధ పెట్టావని ఆలోచించానే కానీ ఆ తర్వాత నన్నెంత సున్నితంగా చూసుకున్నావో మర్చిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నేత్ర.
ఆమె కళ్ళు తుడిచి గుండెల్లోకి అదుముకొని, చిచి, ఏంటి నేత్ర ఇది? జరిగిన దాంట్లో నీ తప్పు కంటే నా తప్పే ఎక్కువ ఉంది. అయినా ఇప్పుడంతా అయిపోయిందిగా. మనిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో నీ కడుపులో ఉన్న వీడే సాక్ష్యం. నువ్విలా బాధపడి తొందరపడ్డానేమోననే క్వశ్చన్ నాకు రేస్ చేయకు అంటుంటే, అలాంటిదేం లేదు, నేను బాగానే ఉన్నాను. ఆర్ యూ షూర్? హా, నన్నింత పువ్వులా చూసుకుంటే ఇక నాకేమవుతుంది చెప్పు అంటూనే అతడి గుండెల్లో చేరి తలదాచుకుంది నేత్ర. ఎత్తుగా కనిపిస్తున్న బంపుకి ముద్దు పెట్టి తన నడుముకు చుట్టూ చేతులేసి తనకి కబుర్లు చెప్తూనే ఒక చేత్తో కడుపు మీద నిమురుతూ మరో చేత్తో తనని జోకొడుతూ నెమ్మదిగా ఆమెను నిద్రపుచ్చిన తర్వాత తనని బెడ్ మీదకి చేర్చి డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పాడు. నో ప్రాబ్లం మిస్టర్ అరవింద్, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు దగ్గరైనా తనకొచ్చే ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే భార్యాభర్త కలవకూడదు అనుకుంటారు, కానీ అలా కలవడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. యూ డోంట్ వరీ ఫర్ దట్ అనడంతో, థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఫోన్ పెట్టేసినా అతడి సాంగత్యంలో పూర్తిగా రిలాక్స్ అయ్యి ఆదమరచి నిద్రపోతున్న నేత్రాన్ని జోకొడుతూ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనన్న డౌట్తో తెల్లవారులు తనని చూస్తూ గడిపేశాడు అరవింద్. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ అప్పుడప్పుడు తన మైండ్లోకి వచ్చిన డిజైన్స్ని డ్రా చేస్తూ టైంపాస్ చేస్తుంది నేత్ర. గడిచిన 4 నెలల్లో ఆనందాకాంక్షలు కొత్త కాపురంలో సరిగమలను చిన్న చిన్న గల్లి కజ్జాలను చవిచూస్తూ వాళ్ళ సంసారాన్ని ఆనందభరితం చేసుకుంటే, ఇటువైపు సర్జరీ నుండి కోలుకున్న నారాయణ గారు బెంగళూరులోని ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ టైంపాస్ చేస్తున్నారు. స్టెల్లా గురించిన నిజమంతా తెలిసిన వాళ్ళ గుండెల్లోనే సమాధి అయిపోగా సిటీలోనే టాప్ మోడల్గా వెలుగొందుతూ షోస్తో బిజీగా గడుపుతూ ఇంట్లో తల్లిదండ్రుల అవసరాలు చూసుకుంటూ వాళ్ళ మమతానురాగాలతోనూ అరవింద్ ఆనంద్ నేత్రాల ఫ్రెండ్షిప్తోనూ హ్యాపీగా తన డేస్ని పాస్ చేస్తుంది స్టెల్లా. ఇక నేత్ర డెలివరీ వరకు ప్రభాకర్, శైలజ అదే ఇంట్లో ఉండిపోతే నిఖిల్ మాత్రం ఆఫీస్ పనిలో బిజీగా తిరుగుతూ అన్వితతో టైంపాస్ చేయడమే కాకుండా దగ్గరుండి మరీ తనని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయిస్తున్నాడు. ఏంట్రా, కాబోయే భార్యని దగ్గరుండి చదివిస్తున్నావు? కొంపతీస్తాంతో తనని కూడా నీ కంపెనీలో జాయిన్ చేసుకుంటున్నావా అని తల్లిదండ్రులు అడిగితే, ఉద్యోగం మాట దేవుడెరుగు, తను పాస్ అవ్వకపోతే బావ ముందు నా పెళ్లి చేయడు, అందుకే కష్టపడి నా పనులన్నీ పక్కన పెట్టి మరీ చదివించుకుంటున్నా అనగానే, నిక్కీ, నేనేం డల్ స్టూడెంట్ని కాదు అంటూ అతడి భుజంని చరిచింది అన్విత. అబ్బా అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ, చూసావా నాన్న, నీ కోడలు కాకముందే నన్ను ఎలా కొడుతుందో? అవునా అని నా తరపున కూడా ఇంకో 4 వాయించమ్మా, నష్టమేం లేదు అనగానే గట్టిగా నవ్వేసింది అన్విత. డాడీ, చిన్నప్పటి నుండి నేను కొడదామనుకున్న ప్రతిసారి ఏదో విధంగా తప్పించుకున్నావురా, అందుకే ఆ దెబ్బలన్నీ కలిపి కాబోయే పెళ్ళాంతో తినేయి. అప్పుడే లోపల నుండి వస్తున్న మోహన్ రావు, ఏంట్రా నీ కోడలికి తెగ సపోర్ట్ చేస్తున్నావు? నా అల్లుడికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరనుకుంటున్నావా? నేనున్నాను నీకి, నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ మావయ్య, మా బావ ఉంటున్న ఈ ఇంట్లో మరీ ఫీమేల్ డామినేషన్ ఎక్కువైపోయింది అంటుండగానే అరవింద్ లోపలికి వస్తూ వీళ్ళ మాటలు విని, ఏం చేస్తాంరా, మీ అక్కకి బెండైన పాపానికి ఫీమేల్ డామినేషన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. కిచెన్లో నుండి వచ్చిన నేత్ర, అబ్బో అంతలా ఎవరు బెండవమన్నారో నవ్వుతూ, ఏం చేస్తాం, మేం బెండవకపోయినా బెండయ్యేలా చేస్తారుగా, ఏమంటారు మావయ్య అని ప్రభాకర్ని అడగగానే అక్కడున్న మగవాళ్ళంతా ఒకేసారి అవును అనడంతో, అందుకే అంటారు ఆడవాళ్ళు ఏమైనా చేయగలరు అని నేత్ర అంటే, నిజమే, ఏమైనా చేయగలరు. ఏదో సినిమాలో చెప్పినట్టు కెంగిలాంటి మగాణ్ణి కూడా కొంగు కట్టుకుని కోతిలా తిప్పుకుంటారు. మీరు తిరుగుతుంటే మేమేం చేయాలి? తిప్పుకుంటాము అంతే. తప్పు మాదేలే, వన్స్ మీకు కనెక్ట్ అయిపోతాం, చేసేదేమీ లేక మీ వెనక కుక్క పిల్లల్లా తిరుగుతుంటాం అని అరవింద్ అనగానే అక్కడున్న అందరూ నవ్వేశారు.